విద్యార్థులలో ప్రజాస్వామ్యం పట్ల ఓటార్ యొక్క విలువను తెలుసుకోవడం కోసం పాఠశాలకు సంబంధించిన క్రమశిక్షణ పెంపొందించడం కోసం విద్యార్థుల నుండి హెడ్ బాయ్ మరియు హెడ్ గర్ల్ ఎంపిక కోసం గురువారం యాలల మండల కేంద్రంలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికలు నిర్వహించారు. ఈ విధానాన్ని గత సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. అయితే దీనిలో భాగంగా విద్యార్థుల నుండి హెడ్ బాయ్ కొరకు 4 హెడ్ గర్ల్స్ కొరకు 4 పోటీ చేశారు. దీనిలో ఈ రోజు హాజరైన విద్యార్థులు 464 మరియు పాఠశాల సిబ్బంది ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత ఓట్ల లెక్కింపులో హెడ్ బాయ్ గా 214 ఓట్లతో కె సాయి కుమార్, హెడ్ గర్ల్ గా వైష్ణవి 187 ఓట్లతో గెలుపొందారని పాఠశాల ఎన్నికల అధికారిగా వ్యవహరించిన వెంకట్ ప్రసాద్ తెలిపారు. ఈ ఎన్నికలలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నందిని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధరామేశ్వర్, రవీందర్ రెడ్డి తదితర ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు. ఈసారి మా స్కూల్లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో నేను హెడ్ బాయ్గా పోటీ చేయడం జరిగింది. ఇందులో మనం ప్రజాస్వామ్యం ఎలా జరుగుతుందో, ఎలా నిర్వహించాలో, పెద్దయిన కోటి ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి, ఎలా ప్రజాస్వామ్యం ఎలా ఉంటే అభివృద్ధి చెందుతుందో ప్రత్యక్షంగా సార్ వాళ్ళు మాకు నేర్పించడం జరుగుతుంది. ఇందుకు సార్ వాళ్ళు మాకు చాలా అనుకరించినందుకు మేము సార్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాము. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో హెడ్ గర్ల్ హెడ్ బాయ్ ఎన్నికలు నిర్వర్తిస్తున్నారు. దానిలో నేను హెడ్ గర్ల్గా పోటీ పడుతున్నాను. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రక్రియను తెలుసుకునే అవకాశం ఏర్పడింది. నేను ఎన్నికైతే నా వంతు సహాయం ఈ పాఠశాలలో కార్యక్రమాలు ఉన్నప్పుడు నిర్వర్తిస్తాను. ఈ ఎన్నికలను నిర్వర్తించినందుకు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, మిగతా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మా పాఠశాల అనగా జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ యాలల్లో ప్రభుత్వ ఆదేశానుసారంగా స్టూడెంట్ కౌన్సిల్లో భాగంగా హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా హెడ్ బాయ్ హెడ్ గర్ల్ని 10వ తరగతి విద్యార్థులను మేము సెలెక్ట్ చేయడం జరిగింది పోటీ చేయడానికి. సో ప్రభుత్వం యొక్క ఆదేశానుసారంగా అయితే మనం ప్రపంచ దేశాలను చూసుకున్నట్టయితే ఎన్నో దేశాలు, నియంత దేశాలు, సైనిక దేశాలు, రాజరిక దేశాలు ఎన్నున్నాయి. ఇవి అన్నీ కూడా పరిపాలనలో ఫెయిల్ ఉన్నాయి. అయితే తర్వాత కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారానే ఈ ఆధునిక దేశాలన్నీ మనుగడ సాధించినాయి. సో ఆధునిక దేశాలు ప్రజాస్వామ్యం మనుగడ సాధించడానికి గల కారణము ఓటింగ్ వ్యవస్థ. అలాంటి ప్రజల్లో ఈ ఓటింగ్ అనేది చాలా పవిత్రమైనటువంటి ఆయుధం. సో ఈ ఆయుధం ద్వారా, ఓటింగ్ అనే ఆయుధం ద్వారా తమకు నచ్చినటువంటి ప్రతినిధులను ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు అనుగుణంగా పరిపాలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది ఆధునిక దేశాలు డెవలప్ కావడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే ఏదైతే న్యాచురల్గా ఈరోజు మన దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా అయితే సహజంగా ఈవీఎం ద్వారా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా జరిపే ఎలక్షన్స్ని ఈ పాఠశాల దశల్లోనే మా విద్యార్థులకు ఈవీఎం సిస్టమ్ ద్వారా మేము ఈ ఓటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా వాళ్ళకు ఈ ఓటింగ్ ఈవీఎం అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, ఆ ఓటు యొక్క ప్రాధాన్యత ఏంది అనే విషయాలన్నీ కూడా ఈ దశల్లో తెలియజేసే ఉద్దేశంతో మేము ఈ యొక్క ఓటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పిఎంసి జెడ్పిహెచ్ఎస్ యాలల్ పాఠశాలలో గత సంవత్సరం నుండి విద్యార్థుల నుండి హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఎలక్షన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరము ఈరోజు ఈ ఎన్నిక నిర్వహించుకుంటున్నాం.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు సుషా చెప్పినట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్యార్థుల స్థాయిలో ఉన్నప్పుడే చదవడం ఒకటే కాదు, ప్రాక్టికల్గా చూపించాలనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థి కూడా నేటి విద్యార్థి రేపటి పౌరుడు అని కాదు, నేటి విద్యార్థి నేటి పౌరుడు అనేటువంటి ఒక లక్ష్యంతో స్కూల్లో పనిచేస్తున్నాం. కాబట్టి సమాజంలో ఇక్కడ ఎలక్షన్ విధానం నేర్చుకొని తన కుటుంబం వ్యవస్థ కూడా దీని గురించి డిస్కషన్ ఇచ్చి సరైనటువంటి యొక్క నాయకుడిని ఎన్నుకునేటువంటి అవకాశం ఎట్లా ఉంటుంది, దానివల్ల ప్రభావం ఏదంటే వాళ్ళకి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హై స్కూల్ విద్యార్థులకు ఇది నేర్పించే ఉద్దేశంతో ఈ ఎన్నికలు దీనికి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఎన్నికల భాగస్వామ్యం అయిపోయి వారికి ఎంత ప్రోత్సహించి విద్యార్థులు ఏ విధంగా ఈ ఎలక్షన్ నిర్వహించుకోవాలని తర్ఫీ చేయడం జరిగింది. విద్యార్థులందరూ చాలా ఉల్లాసంగా ఈవీఎం వ్యవస్థ ద్వారా అంటే టెక్నాలజీ పెరుగుతుంది, ఆ ఈవీఎం టెక్నాలజీ ఎట్లా చేస్తారు అని చెప్పి అయినా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు అంత కోలాహలమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు ఎన్నికల యొక్క విధానాన్ని నేర్చుకుంటున్నారు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.